మేడం జగన్మోహన్ రెడ్డిని రాజమండ్రి జైలు పిలుస్తుందని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే చెప్తారు. మొన్నే కేసు కూడా కొట్టేయడం జరిగింది ఆయన పైన. ఈ కేసులని పెట్టడానికి కారణం ఎవరు? మద్యం కుంభకోణంలో ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ జరిగిందని చెప్పి పార్లమెంట్ లో కూడా ప్రస్తావించారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరుదీశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తావిస్తామండి మేము కూడా. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీని మించినటువంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ జరిగింది చెప్తారు. త్వరలో లిక్కర్ స్కామ్ అరెస్ట్ చేయబడతారు అని చెప్పి చెప్తారు. అరెస్ట్ చేయబడతారు, నిరూపణ చేయాలి కదా, తీసుకురమ్మని చెప్పండి చూద్దాం. ఇప్పుడు దాన్ని మాట్లాడడం ఈజీయే, దాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏంటి ఆరోపణలు ఏమున్నాయి, దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయి, అబద్ధాలు ఎంత ఉన్నాయని తీసుకురమ్మని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇంక వేరేది ఏది లేదు. ఉన్న కేసులు 31 కేసుల్లో మొన్న కూడా రీసెంట్ గా కేసు కొట్టేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఆయన కోర్టుకు కూడా వెళ్ళరు. ఏంటి అంత విధిగా ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఆయన ఏ విధంగా ఇరిగించాలి? మొన్నటిదాకా ఏమన్నారు, ఆయన ఇంకా లోపలికి తీసుకెళ్లిపోతారు, ఆయనకి ఇంకా జైలేనికి ఇంకా నెక్స్ట్ సీఎం కానీ ఇవేమి ఉండవు అని చెప్పి ఇరికించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు. 2 సంవత్సరాలకు మించి ఉంటే ఆయనకి ఇంకా నెక్స్ట్ టైము పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండదని చాలా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొత్తగా ఈ స్కామ్లు అని చెప్పేసి తీసుకొని వస్తూ ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే పార్టీ బాధ్యతలు భారతి గారు తీసుకుంటారా? చెప్పలేము సార్, చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు నడిపించగలరా? పార్టీ నడిపించగలరా? భారతి గారు ఎందుకు నడిపించలేరు? ఆవిడ ఎంత బాగా చదువుకున్న ఆవిడ, వెల్ ఎడ్యుకేటెడ్, మంచి విలువలతో కూడినటువంటి మహిళ. ఒక సాక్షి ప్రెస్ని నడిపిస్తున్న ఆవిడ పార్టీని నడిపించలేరా? ఖచ్చితంగా ఆ టైం వస్తే రాదు, మ్యాక్సిమం అది రాదు, ఆ పరిస్థితి రాదు. వచ్చిందంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి మేబీ తీసుకోవచ్చు. అంతే తప్ప పార్టీనే పూర్తిగా ఇంకెవరు లేరు అనేసి వీళ్ళు భ్రమల్లో ఉంటున్నారు అంతే. ఆ టైంకి ఏంటనేది ఆ పరిస్థితి, అప్పుడున్న పరిస్థితిని బట్టి ముందుకెళ్తూ ఉంటారు. మేడం మీరు బీసీవై పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? బీసీవై పార్టీ అంటే నేను అసలు రాజకీయాలకి కులం చూసి పార్టీలోకి వెళ్ళారా, లేదంటే రాజకీయం కోసం పార్టీ? నేను ఫస్ట్ వెళ్ళింది కులం కోసం వెళ్ళా. నా బీసీ నా మనుషులు, నా బీసీ వాళ్ళు, నా ఎస్టీ అని ఇప్పుడు ఎలా జగన్మోహన్, నాకు బీసీ అనే భావంతో నేను ఒక బీసీ మహిళగా బీసీవై పార్టీ అంటే అది పార్టీ పెట్టక ముందు నుంచి ఒక సంఘంలో పనిచేస్తూ బీసీ యాదవ కమ్యూనిటీలో పనిచేస్తూ నేను ఆ బీసీవై పార్టీ పెట్టక ముందు నుంచి దానికోసం నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగడం జరిగింది. అప్పుడున్నటువంటి నా బోడే రామచంద్ర యాదవ్ గారితో పాటు పార్టీ పెట్టిన తర్వాత అక్కడ కొన్ని నచ్చక అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి మనకి అనుకూలంగా లేక ఇబ్బంది అనిపించింది. ఇంకా సరే అని చెప్పేసి అది మామూలుగా అయితే రాజకీయాలకు రావాలనే ఆలోచన నాకేం లేదు. ఏదో మన బీసీ వాళ్ళకి మనం న్యాయం చేద్దాము, ఒక మహిళగా, ఒక బీసీ మహిళగా మన పోరాటం చేద్దాం, ఏదన్నా మన బీసీ హక్కులు కాపాడుకోవడానికో, రిజర్వేషన్లు కాపాడుకోవడానికో, ఈ కులగణన జరగాలనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. అది కాస్త పార్టీ నుంచి అక్కడికి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి టర్న్ తీసుకోవడం జరిగింది. అంటే బీసీవై పార్టీలో కనీసం పోటీ చేయడానికి అభ్యర్థి కూడా లేని పరిస్థితి లేదండి, చేశారు. కనీసం ఆయన పోటీ చేసి డిపాజిట్లు కూడా రాలేదు కదా. రాలేదంటే మరి ఇప్పుడున్న పరిస్థితి అన్ని ఈవీఎంతో ముందుకెళ్తున్నప్పుడు ఇంకే విధంగా వస్తుంది చెప్పండి? పరిస్థితి అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా అసలు ప్రధానమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీనే ఇది చేశారంటే దాని మీద ఎంత ప్రెషర్ ఉంటుంది. ఈవీఎం స్కాన్లు అనేది అందరికీ ఇప్పుడు మన రాష్ట్రంలో మాట్లాడుకుంటున్న మాట కాదు, ఇది దేశవ్యాప్తంగానే మాట్లాడుకుంటున్నటువంటి మాట. బీసీవై పార్టీ నుంచి మీరు బయటకు వచ్చారు, వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? లేదండి, అసలు ముందు హామీల గురించి ఇప్పుడే ఎందుకు సార్? ఇప్పుడు మనం ముందు వర్క్ చేయాలి. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వచ్చినప్పుడు కొంచెం అసలు అలాంటి హామీలు కానీ ఏమీ లేవు. నాకు ఇష్టపూర్వకంగా నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు బాగా, ఆయన అంటే బాగా ఇష్టం. ఒక తండ్రి స్థానంలో నేను ఆయన ఆరాధిస్తూ ఉంటా. ఆయన అసలు రాజకీయాలు అనేది ఆయన చూసి నేను ఆ టీవీలో అప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఏవైతే జలయజ్ఞం కానీ, పేద ప్రజల దగ్గరికి తీయటం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానమైనవి విద్య, వైద్య, ఉపాధి, ఈ 3 ఉంటే మన రాష్ట్రం హై పొజిషన్ లో ఉంటుంది. ఆ 3 నెరవేర్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయన ఒక ఆదర్శంగా అనేది నా మనసులో ఉంది. మంచి నాయకుడు, మంచి పాలన అందిస్తున్నాడు, పేద ప్రజల దగ్గరికి తీసుకుంటున్నాడు, ఎవరిని కూడా వివక్షత చూపించకుండా ప్రతి ఒక్కరిని దగ్గరికి చేరదీస్తున్నాడు అని చెప్పేసి నాకు ఉంది. ఆయన చనిపోయినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను. తర్వాత అవకాశం అంటే రాజకీయాల్లోకి రావాలని కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే వచ్చింది కాబట్టి ఇంకా ఆప్షన్ నాకు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే నాకు ఈ పార్టీయే నాకు కనిపించింది, వైఎస్ఆర్సీపీ.